నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారానికి మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఎప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చునని అన్నారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఈ సోమవారం నవంబర్ 24న కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నారాయణ తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్ నందు వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చునని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని డివిజన్, మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించుకోవచ్చునని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులకు తీవ్రహాని తలపెడుతూ కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికుల అభివృద్ధి సంక్షేమానికేనని నమ్మబలకడాన్ని మించిన మోసం మరోటి లేదని ఏఐటీసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోనల భీమారావు అన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ నిరసిస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ అమలులోకి తెచ్చిన 2025 నవంబర్ 21వ తేదీ భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక దుర్దినంగా నిలిచిపోతుందని అన్నారు. దేశ స్వతంత్రోద్యమ కాలంలో లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రూ లాంటి యోధులు కార్మికులను కట్టు బానిసత్వం నుంచి విముక్తులను చేస్తూ బ్రిటిష్ పాలకులతో పోరాడి సాధించిన కార్మిక చట్టాలను నేటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లు తెచ్చి తిరిగి కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టేసిన దినంగా నవంబర్ 21 దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంతటి ఘనత, ఖ్యాతి నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. ఏటీసీ నాయకులు దేవ పెద్దిరాజు, దాకే ముసలయ్య, మందుల ముత్తయ్య, తోట నాగేశ్వరరావు, మందుల యేసుదాసు తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. ఇటీవల తణుకు పట్టణంలో కొంతమంది రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై పుట్టినరోజు పేరిట బాణసంచా కాల్చి ప్రజలకు, వాహనదారులకు, వ్యాపారులు, పాదచారులకు తీవ్ర అసౌకర్యానికి ఇబ్బందులు కలిగించిన సంఘటనపై తణుకు పట్టణ పోలీసు వారు పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రజలను అసౌకర్యానికి గురి చేసిన వారిని గుర్తించి అదే రోజు పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు వారిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. ఆదివారం పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న వారి పేరెంట్స్ను పోలీస్ స్టేషన్కి పిలిచి వారు చేసిన చేష్టలను వారికి చూపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్య విలువలను, ప్రజాశాంతి భద్రతను భంగపరిచేటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరైనా చట్ట ఉల్లంఘనకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ప్రజలకు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సోమవారం నవంబర్ 24వ తేదీన జిల్లా కలెక్టర్, డివిజనల్, మున్సిపల్, మండల, గ్రామ వార్డు సచివాలయ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జరగనుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశమని అన్నారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులు ముందుగానే ఆన్లైన్లో meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీల స్థితి, ఇతర వివరాలు తెలుసుకునే పౌరులు 1100 నెంబర్ కాల్ చేసి సమాచారం పొందవచ్చునని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా జరగడానికి జిల్లా స్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాటు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రాత సహాయకుల ఏర్పాటు, రిసెప్షన్ డెస్క్, జిల్లా, మున్సిపల్, మండల స్థాయి అధికారుల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ఆదేశించారు. వికలాంగులకు అనుకూల సౌకర్యాలు, తాగునీటి వంటి వసతులతో పాటు సీఎంఓ రిపోర్టు సిద్ధం చేసి సమయానికి పంపాలని జిల్లా మీకోసం నోడల్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు మెరుగైన పౌర సేవలు పొందేందుకు వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9553000009 సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్లో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి గీతాలు, దశావతారాల రూపకాలు కార్యక్రమానికి వచ్చిన ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ పసుమర్తి శ్రీనివాస్ స్వీయ పర్యవేక్షణలో కళాశాల విద్యార్థులు డోలా శ్రవంతి, బొర్రా తేజస్వి, అంజనా ఠాగూర్, చందన కలిసి దశావతారాల ప్రదర్శన అత్యున్నత నైపుణ్యంతో అందించి సభలో ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందారు. శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపాల్ గురువారెడ్డి మార్గదర్శకత్వంలో భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యసాయి భజనలు, కీర్తనలు ఆలపించారు.
బాల గాయకులు స్వరాలు వారి భక్తి ఛందస్సుతో సభలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా నెలకొల్పాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి కీర్తనలు, నృత్య కార్యక్రమాలు శత జయంతి వేడుకలకు ప్రత్యేక కళాత్మక శోభను తీసుకువచ్చాయి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి సమన్వయంతో ఈ వేడుక అత్యంత విజయవంతంగా నిర్వహించారు. శత జయంతి సందర్భంగా వచ్చిన అన్ని ఆహుతులు, అధికారులు, విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కీర్తి చేకూరు ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 63 రెసిడెన్షియల్ హాస్టల్లోని విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్ష నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు తెలిపారు. అందులో భాగంగా 10 గిరిజన సంక్షేమ, 21 వెనుకబడిన తరగతుల, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 32, సాంఘిక సంక్షేమ వసతి గృహాలను వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొని సమగ్ర ఆరోగ్య పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య స్థితి అంచనా వేయడానికి జనరల్ చెకప్, పోషకాహార స్థితి, వ్యక్తిగత పరిశుభ్రత, సాధారణ వ్యాధుల గుర్తింపు వంటి అంశాలను విపులంగా పరిశీలించడం, వాటి వివరాలు జాగ్రత్త చేయడం జరిగిందని తెలిపారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా స్నేహపూర్వక కౌన్సిలింగ్ సెషన్లు ఏర్పాటు చేసి ఒంటరితనం, ఒత్తిడి, నిరుత్సాహం వంటి సమస్యలపై విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించి అవసరమైన సూచనలు అందించినట్లు తెలిపారు. ఆశావహ దృక్పథం ప్రాముఖ్యతను వివరించి శారీరక, మానసిక ఆరోగ్య పరీక్షలకు అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో విద్యార్థులు సమగ్ర ఆరోగ్యాభివృద్ధికి ఒక కీలకమైన ముందడుగని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఎన్సీసీ డే సందర్భంగా నూజివీడులో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన ప్రత్యేక కార్యక్రమాన్ని నూజివీడు కుమార్ స్కూల్, నూజివీడు డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్య శ్రీనివాస్, ఎస్ఐ నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి నిర్వహించారు. అవగాహన కార్యక్రమం పోలీసు అధికారులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు విద్యార్థుల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తాయో ఉదాహరణతో వివరించారు. ఈ వ్యసనాల వలన వారి కుటుంబాల, సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలిపారు. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం అనేది చట్టరీత్యా నేరమని, పట్టుబడితే కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అపరిచితుల నుంచి లేదా స్నేహితుల ఒత్తిడి వల్ల డ్రగ్స్కి అలవాటు పడకుండా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే ఉపాధ్యాయులకు లేదా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్సీసీ విద్యార్థులు దేశ నిర్మాణం, క్రమశిక్షణతో కూడిన జీవితంపై దృష్టి పెట్టి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే సామాజిక బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. యువతను మాదక ద్రవ్యాల నుంచి రక్షించడానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈనాటి బంగారు మాట. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. విలియమ్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.